ఎన్నికల సమయంలో ప్రజలను ఆకట్టుకునేందుకు వివిధ పార్టీలు ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన అనంతరం పూర్తి స్థాయిలో అమలు చేయాలని సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా డిమాండ్ చేసింది. ఎన్నికల సమయంలో హామీల వర్షం కురిపించి ప్రజల ఓట్లను పొందిన అనంతరం వాటి అమలుపై నిర్లక్ష్యం చేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని ఎస్డిపిఐ నాయకులు పేర్కొన్నారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని స్పష్టమైన కార్యాచరణతో నిర్ణీత కాలపరిమితిలో అమలు చేయాలని కోరారు. ఈ సందర్భంగా నంద్యాలలో ఎస్డిపిఐ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమం ఎన్నికల హామీలను వెంటనే అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రజల సమస్యలను పరిష్కరించడంతో పాటు ఎన్నికల హామీల అమలుపై ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించాలని నాయకులు సూచించారు. ఎన్నికల హామీలు కేవలం ప్రచార నినాదాలుగా కాకుండా ప్రజల హక్కులుగా భావించి వాటిని అమలు చేసే వరకు ఎస్డిపిఐ ప్రజల తరఫున పోరాటం కొనసాగిస్తుందని నాయకులు స్పష్టం చేశారు. వాళ్ళు అంత చేశారు, దానికి మేము డబల్ చేసేస్తాం, మేము డబల్ ఇచ్చేస్తామంటారు. చివరికి అమల్లోకి వచ్చే వరకు సున్నా, ఏమీ ఉండదు. ఇదే మీ యొక్క ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి. దానితో పాటు మన రాష్ట్ర మైనార్టీ న్యాయశాఖ మంత్రి వర్యులు కూడా మీకు ప్రజలు అడుగుతున్నారు. 2 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నారు, వచ్చారు, మినిస్టర్ అయ్యారు. హజ్ హౌస్ నిర్మాణం ఇంతవరకు పూర్తి కాలేదు. కానీ మీ టీడీపీ ఆఫీసులకేమో స్థలాలు ఇచ్చుకుంటున్నారు. మీ యొక్క ఎస్పీ ఆఫీసులకు, కలెక్టర్ ఆఫీసులకు అక్కడ స్థలం తీసుకోండి, ఇక్కడ వక్ఫ్ వస్తుంది, అక్కడ వక్ఫ్ వస్తుంది తీసుకోండి అంటున్నారు. హజ్ హౌస్ నిర్మాణం ఎక్కడ? 2 సంవత్సరాల ఎక్కడ? మైనార్టీలకు 5 లక్షల రుణాలు మున్సిపల్ మైనార్టీ కార్పొరేషన్ తరపున అందిస్తున్నారు. 2 సంవత్సరాలు పూర్తయింది. ఫరూక్ గారు, ఎంతమంది మైనార్టీలకు 5 లక్షలకు మీరు రుణం ఇచ్చారు? ఎక్కడ? వక్ఫ్ సంరక్షణ మీరు దాదాపుగా 5 సంవత్సరాలు మంత్రిగా పనిచేశారు. ప్రతిసారి మైనార్టీ మంత్రిగా కూడా ఉన్నారు. 25 సంవత్సరాలు మీరు మైనార్టీ శాఖ బాధ్యత నిర్వహిస్తే అందులో ఒక్క వక్ఫ్ భూమిని మీరు కాపాడారా? మొన్న నాయకులు, ప్రజలు ఈయన దగ్గరికి వెళ్ళి అక్కడ వక్ఫ్ భూములు కబ్జా అవుతున్నాయి, దయచేసి దానికి ఎస్పీ ఆఫీస్కి ఇవ్వద్దు, అక్కడ అభివృద్ధి చేయండి మీరేమన్నారు? అక్కడ పెద్దవాళ్ళతో నేనేం చేస్తానయ్యా, నా చేత కాదు వక్ఫ్ ఆస్తులు కాపాడమంటారు. మీకేమో కానీ మాకు చాలా బాధగా మరియు సిగ్గుగా కూడా ఉంది మీరు ఆ మాట అనడం. 30 సంవత్సరాల అధికారంలో ఉన్న మినిస్టర్గా పనిచేసిన మీరు వక్ఫ్ ఆస్తులు నేను కాపాడలేమంటారా? ఎంత బాధ్యత రహితం ఇది. మీరు కాకుండా ఇంకా ఎవరు కాపాడతారు? ప్రజల అధికారం ఇచ్చింది మీకు రాజభోగాలు అనుభవించడానికి కాదు, ప్రజలకు సేవ చేయడానికి. ఇక్కడ చూస్తే మీరు ఉన్న ఆస్తులనే ఎస్పీకి ఇస్తాము, ఎస్పీ ఆఫీస్కి ఇస్తాము, కలెక్టర్ ఆఫీస్కి ఇస్తాము, కోర్టు కాంప్లెక్స్కి పనిచేస్తామంటున్నారు. ఇది న్యాయమైన? మైనార్టీలకు ముఖ్యంగా ముస్లింలకు, క్రిస్టియన్లకు ఎన్నో హామీలు ఇచ్చింది ప్రభుత్వం. ఎక్కడ అమలు? మీరు ఒకటే ఒక విషయం తప్పదలుచుకున్నాను ఈ యొక్క నిరసన ద్వారా. మీరు రేపు జరిగే మున్సిపల్ మరియు పంచాయతీ ఎలక్షన్లలో ఖచ్చితంగా ఎస్డిపిఐ ఈ యొక్క హామీల వైఫల్యాన్ని ప్రజల్లో తీసుకెళ్తుంది. మీకు వ్యతిరేకంగా మీకు ఓట్లు పడకుండా గల్లీలో సందులో దీని గురించి మేము మాట్లాడతాం. మీరు చేసిన మోసం ఆంధ్ర ప్రజలకు టీడీపీ గవర్నమెంట్ చేసిన వెన్నుపోటును ప్రతి గల్లీలో మేము ప్రశ్నిస్తాం. చూసుకోండి. ఖచ్చితంగా ఇప్పటికీ మీకు కొంచెమన్నా చిత్తశుద్ధి మిగిలి ఉంటే ఇంకా 3 సంవత్సరాల సమయం ఉంది. ఇప్పటికన్నా హామీలను అమలు చేయండి. ఇచ్చిన సూపర్ 6 లో 3 పథకాలు పెండింగ్ ఉన్నాయి. దాన్ని వెంటనే అమలు చేసి మీ చిత్తశుద్ధి మరియు మీ విజనరీ నాయకత్వాన్ని నిరూపించుకోవాలని డిమాండ్ చేస్తున్నాము. ఈ అవకాశం ఇచ్చిన నాయకులకు ఉన్న ఈ కూటమి ప్రభుత్వం దుల్హన్ పథకం అని అమలు చేయడానికి ఎందుకు ఇంత సమయాన్ని కేటాయించిందో మహిళలకు అర్థం కావడం లేదు. ఎందుకంటే పూర్తిగా 2 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఇప్పుడు కూటమి ప్రభుత్వం దుల్హన్ పథకం అయినా సరే మరియు మహిళలకు అందించవలసిన 1500 నిరుద్యోగాభివృద్ధికి కావలసిన అకౌంట్లలో వేస్తామని 1500 ఇలాంటి పథకాలను మహిళల కోసం ఆశ చూపించి ఎటువంటి పథకాన్ని కూడా అమలు చేయలేకపోవడం ఇది కూటమి ప్రభుత్వం యొక్క ఒక మోసపూరితమైన ప్రభుత్వం అని ఈరోజు మేము గర్వంగా చెప్తున్నాం. ఎందుకంటే మహిళలకు ఎన్నికల సమయంలో ఆశలు చూపించి వాగ్దానాలు చేసి మహిళలకు అది ఇస్తాం ఇది ఇస్తామని చెప్పి లాస్ట్ కు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు చేసే పనులు ఇవా అని ప్రశ్నిస్తున్నాము. ఆడబిడ్డ నిధి అని చెప్పి హామీ ఇచ్చి వాగ్దానాలు ఇచ్చి ఇప్పుడేమో ఏ ఆడపిల్లలకు కూడా ఏ నిరుద్యోగాభివృద్ధులకు కూడా మీరు సహాయం చేయకపోవడం మీ సిగ్గుచేటు ఈ కూటమి ప్రభుత్వానికి. మీకు మైనారిటీ యొక్క ఓట్లు కావాలి కానీ వారి యొక్క సంక్షేమాభివృద్ధి అవసరం లేదా అని ప్రశ్నిస్తున్నాం ఈ కూటమి ప్రభుత్వానికి. మరియు మహిళల యొక్క ఓట్లు కావాలి, మహిళల యొక్క సంక్షేమం కోసం మీరు పథకాలు ఎటువంటివి తీసుకొని రావు. ఇది మీకు ఒక పెద్ద సిగ్గుచేటుగా ఈరోజు చెప్తున్నాము. దుల్హన్ పథకం అనేది ఒక సహాయంగా
నిరుపేదలకు ఉంటుంది. అలాంటిది మీరు ఇది ఇంతవరకు అమలులో తీసుకొని రాకపోవడం మేము దీన్ని ప్రశ్నిస్తున్నాము. ఉమెన్ ఇండియా మూవ్మెంట్ తరఫున మేము మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాము. దుల్హన్ పథకం మరియు ఆడబిడ్డ నిధి వెంటనే అమలులోకి తీసుకొని రావాలి. ఇంకొక విషయం గుర్తు పెట్టుకోండి, ఈ కూటమి ప్రభుత్వం ఇదేదో మీ దయా వరమో కాదు. మీరు ఎన్నికలలో ఇచ్చిన వాగ్దానాలు మీరు నిరూపించుకోండి. ఈ వాగ్దానాలను మీరు చేసిన హామీలను అమలులో చేయడంలో ఎందుకు విఫలమవుతున్నారని ప్రశ్నిస్తున్నాము. కాబట్టి వెంటనే మీరు ఈ వాగ్దానాలు హామీలు ఇచ్చినవన్నీ మీరు పూర్తి చేయాలని మేము ఉమెన్ ఇండియా మూవ్మెంట్ తరఫున డిమాండ్ చేస్తున్నాము. ఒక చిరునవ్వు అందాన్నిస్తుంది, ఒక చిరునవ్వు ధైర్యాన్నిస్తుంది, ఒక చిరునవ్వు తన అమాయకత్వాన్ని చూపిస్తుంది. శ్రీ మురళి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్. డాక్టర్ మురళి మరియు డాక్టర్ కవిత గారి పర్యవేక్షణలు దాదాపు 18 సంవత్సరాలుగా మహానగరాలకు ధీటుగా అత్యాధునిక దంతవైద్యాన్ని సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మన నంద్యాలలో సేవలు అందిస్తున్నారు. మీరిప్పుడు పిప్పి పన్నుతో బాధపడాల్సిన అవసరం లేదు. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ద్వారా అతి తక్కువ టైంలో మీ పళ్లను కాపాడుకోవచ్చు. పళ్ల రంగు మారాయని బాధపడాల్సిన అవసరం లేదు. ఎత్తు వంకర పళ్లతో బాధపడవలసిన అవసరం లేదు. ఫిక్సెడ్ పళ్ళు లేవని భయపడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా దంతవైద్యం అంటే భయపడాల్సిన అవసరమే లేదు. మీకు బాధ లేకుండా భయం లేకుండా చికిత్స అందించడం మా బాధ్యత. అదే మా ప్రత్యేకత. మీకందరికీ మా తరపున ఒక చిన్న సూచన. ముఖ్యంగా చిన్నపిల్లలైనా వృద్ధులైనా ఏదైనా ఆహారం తీసుకున్న తర్వాత నోటిని బాగా పుక్కిలించాలి. అదే కాకుండా ఉదయం రాత్రి పడుకునే ముందు బాగా బ్రష్ చేసుకోవాలి. ఈ 2 చిట్కాలు పాటించండి, ఇక మీకు మా అవసరమే ఉండదు. ఒక చిన్న మాట, గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఈహెచ్ఎస్ హెల్త్ కార్డ్ ద్వారా, పోలీస్ ఉద్యోగస్తులకు ఆరోగ్య భద్రత ద్వారా, ఏపీఎస్ ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగస్తులకు క్యాష్లెస్ పద్ధతిలో దంతవైద్యం అందిస్తున్నాం. ఎటువంటి దంత సమస్యలకైనా ఒకే చిరునామా, శ్రీ మురళి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్, శ్రీనివాస సెంటర్, నంద్యాల. ఫోన్ 08514240265. సెల్ నంబర్ 9959744344. మా బ్రాంచ్ సాయిబాబా నగర్ ఆర్చ్ దగ్గర, నంద్యాల. ఫోన్ 08514222344.